హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో 2021 సంవత్సరంలో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 20,000 ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి రీసెంట్గా సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో మనకి 20,000 ఉద్యోగాల్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మనకి రిలీజ్ వచ్చినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా మెన్షన్ చేశారు. సో ఈ సమాచారం వచ్చిన తర్వాత చాలామంది కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో వారందరూ అడిగినటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ప్రతి ఒక్క పోలీస్ అభ్యర్థికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. క్వాలిఫికేషన్స్కి సంబంధించి, ఏజ్ లిమిట్కి సంబంధించి, సిలబస్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ A to Z డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు, అన్ని టాపిక్లని కలుపుకొని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి 12,600కి పైగా ఉన్నటువంటి బిట్స్ యొక్క మెటీరియల్ని ప్రిపేర్ చేశాము. దీనికి సంబంధించి ఈ మెటీరియల్ తీసుకుంటే మీకు తెలంగాణకి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్తో పాటు మనకి రైల్వేకి సంబంధించి, ఎన్టీపీసీకి కానీ, గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్స్కి కూడా ఈ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పోలీస్ జాబ్స్కి కూడా ఈ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటీరియల్ని తీసుకోండి. ఈ మెటీరియల్కి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా, మీ అందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ మెటీరియల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 2018లో విడుదలైనటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి 231 వేకెన్సీస్ అనేవి తెలంగాణలో విడుదల కావడం జరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 రకాల పోస్ట్ కోడ్లు అయితే ఇచ్చారు. సో ఈ పోస్ట్ కోడ్లని గుర్తుపెట్టుకోండి. పోస్ట్ కోడ్ 34, 35 అండ్ 36. సో ఈ పోస్ట్ కోడ్ని బేస్ చేసుకునే మనకి సిలబస్ కానీ, పోస్ట్ కోడ్ని బేస్ చేసుకునే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ కానీ, అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ పోస్ట్ కోడ్ 35, 34, 35 అండ్ 36 అనేది గుర్తుపెట్టుకోండి. 34కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్కి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్. సో ఈ పోస్టులకి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 35 చూసుకున్నట్లయితే ఈ పోస్టులు వచ్చేసి మెకానిక్స్కి సంబంధించినటువంటి పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అనమాట. ఈ పోస్టులకి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఇన్ఎలిజిబుల్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 36, ఇది పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు. వీటికి కూడా మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో పోలీస్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఉండేటువంటి పోస్టులు కాబట్టి ఇవి బోత్ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 34, 35, 36కి సంబంధించిన పోస్టులకి మెన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ దేనికి ఎలిజిబుల్ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన పోస్టులకి మాత్రమే ఉమెన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో ఎలిజిబిలిటీ బై జెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 34 పోస్ట్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 35 అండ్ 36కి వచ్చేసి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ పోస్ట్ కోడ్స్ వైజ్గా చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 35కి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి, మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36 ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో 34 అండ్ 35కి 18 to 22 అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 36కి వచ్చేసి 21 to 25 అనేది ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు.
తర్వాత చూసుకున్నట్లయితే హోమ్ గార్డ్స్గా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 360 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో హోమ్ గార్డ్స్గా, వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికి కావాల్సినటువంటి వయసు వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఓకే. సో, ఈ విధంగా హోమ్ గార్డ్స్కి అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 35 చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 22 సంవత్సరాలు ఇచ్చారు. దీనికి ఇంకొక 5 ఇయర్స్ యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకొక 5 ఇయర్స్ యాడ్ చేసుకుని 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 35 అండ్ 36కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొక 5 ఇయర్స్ అనేది ఈ ముగ్గురు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే తెలంగాణకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా టీఎస్ ట్రాన్స్కో, డిస్కమ్స్, టీఎస్ జెన్కో, స్టేట్ రోడ్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో, అలాగే తెలంగాణ స్టేట్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో, లోకల్ బాడీస్లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎవరైతే తెలంగాణకి సంబంధించిన సర్వీసెస్లో పనిచేస్తున్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే వారికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే నేవీగా, ఆర్మీగా, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ ఈ పర్టికులర్ మనకి నేషనల్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. తర్వాత ఎన్సీసీగా ఎవరైతే 6 మంత్స్ మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో, మినిమం 6 మంత్స్ పనిచేసి ఉన్నారో ఎన్సీసీ క్యాడెట్ కార్ప్స్గా వారికి 3 ఇయర్స్ దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో అంటే రాష్ట్ర జనాభా లెక్కలకి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 3 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈ 22 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు ఇచ్చారు కదా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది, దానికి ఇంకొక 3 ఇయర్స్ అనేది ఈ పర్టికులర్ వాళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా విడో క్యాండిడేట్స్ కానీ, డివోర్స్డ్ కానీ, హస్బెండ్ నుంచి సపరేట్గా ఉంటున్నటువంటి ఈ పర్టికులర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీస్గా ఎవరైతే ఉన్నారో వారికి మినిమం 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇన్ ఆల్ కేసెస్ అదర్ దాన్ ఎస్సీ అండ్ ఎస్టీ అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీస్ కాకుండా ఇంకా వేరే కేసెస్, వేరే కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కానీ, ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ క్యాండిడేట్స్ వారికి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 40 సంవత్సరాలు ఇచ్చారు. అది కూడా విడో, డివోర్స్డ్ అండ్ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్. ఈ పర్టికులర్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 34కి చూసుకున్నట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అదేంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్. అంటే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఓకే, ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ అవ్వాలి. అది కూడా ఐటీఐలో ఎలక్ట్రానిక్లో, మెకానిక్లో ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్లో కానీ, లేదా కంప్యూటర్ ఆపరేటర్గా కానీ, లేదా దీనికి సంబంధించినటువంటి మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్గా కానీ, ఎలక్ట్రీషియన్గా కానీ, లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఈఈటీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్గా కానీ, ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా కానీ చేసి ఉన్నట్లయితే వారు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా ఆఫ్టర్ ఎస్ఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th క్లాస్తో పాటు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 34కి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 35 ఉంది కదా, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దానితో పాటు వైర్మెన్గా కానీ, మెకానిక్గా కానీ, మోటార్ వెహికల్ ఆర్ మోటార్ డీజిల్ మెకానిక్గా కానీ, లేదా ఫిట్టర్గా కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ పొందినట్లయితే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ మాత్రమే కాదు, 10th క్లాస్తో పాటు ఈ పర్టికులర్
క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 36కి చూసుకున్నట్లయితే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి సపరేట్గా ఇచ్చారు. అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఆటో ఎలక్ట్రీషియన్గా కానీ, మెకానిక్ మోటార్ వెహికల్గా కానీ, లేదా మోటార్ డీజిల్గా కానీ, లేదా ఫిట్టర్గా కానీ దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ పొందినట్లయితే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కానీ, లేదా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కానీ పొంది ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 2 years అండ్ అబోవ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మీరు ఈ యొక్క లైసెన్స్ పొంది అట్లీస్ట్ 2 years అనేది కలిగి ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క జాబ్స్కి ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 34, 35 అండ్ 36కి సంబంధించి. సో క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా డౌట్స్ క్లారిఫై అయ్యాయి కదా. ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్స్ చూద్దాము. ముఖ్యంగా పోలీస్ జాబ్స్కి చూసేది ఐసైట్ చూస్తారు. ఐసైట్ అనేది ఖచ్చితంగా నార్మల్గా ఉండాలి. 6/6 ఉండాలి రైట్ ఐ, అలాగే లెఫ్ట్ ఐ కూడా 6/6 ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి 0/5 ఉండాలి, అలాగే లెఫ్ట్ ఐ కూడా 0/5 ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్కి సంబంధించి ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి అటెండ్ అయ్యి అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన వెన్యూ, డేట్ అండ్ టైం అనేది మీకు ఇంటిమేషన్ లెటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ అండ్ ఆన్ ఫుల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 34కి చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ యొక్క హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మీకు మీ యొక్క హైట్ మీ యొక్క ఇంచెస్ నుంచి సెంటీమీటర్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హౌ టు కన్వర్ట్ హైట్ ఇంటూ ఫీట్ ఇంటూ సెంటీమీటర్స్ అని చెప్పేసి కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి కొన్ని సైట్స్ ఓపెన్ అవుతాయి. ఆ సైట్స్లో మీకు సంబంధించిన హైట్ ఫీట్ విషయంలో కానీ, అలాగే ఇంచెస్ విషయంలో కానీ మీరు మెన్షన్ చేస్తే మీరు ఎంత హైట్ ఉన్నారనేది సెంటీమీటర్స్లో చూపిస్తుంది. కాబట్టి గూగుల్లో ఆ విధంగా మీరు టైప్ చేయండి. హౌ టు కన్వర్ట్ ఫీట్ ఇంటూ సెంటీమీటర్స్ అని చెప్పేసి కనుక మీరు టైప్ చేస్తే మీకు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సెర్చ్ చేసిన వెంటనే. సో నేను ట్రై చేశాను. సో నా హైట్ ఎంత అనేది నాకు సెంటీమీటర్స్లో నేను తెలుసుకున్నాను. సో మీరు కూడా అలా ట్రై చేయండి. చాలామంది ఈ డౌట్ అయితే అడిగారు. సో ఈ విధంగా హైట్ అండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా ఉండాలి. మెన్కి వచ్చేసి 162 సెంటీమీటర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇంకా ఎవరైతే పాత జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, అబోరిజినల్ ట్రైబ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హైట్ అండ్ ఎంత అనేది ఉండాలని ఒకసారి చూసుకున్నట్లయితే మెన్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్ మాత్రమే తగ్గించడం జరిగింది. ఇంకా మెన్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ అండ్ మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం జిల్లాలు పాత జిల్లాల గురించి చెప్తున్నారు. ఇక్కడ కొత్త జిల్లాలు కాదు, పాత జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ విధంగా ఉండాలి హైట్ అనేది. ఇవి ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. మొత్తం మనకి 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ కంపల్సరీగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందులో చూసుకున్నట్లయితే 800 మీటర్స్కి సంబంధించిన రన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలినటువంటి 2 వచ్చేసి చాలామంది 100 మీటర్స్ రన్ తీసుకుంటారు. ఆ తర్వాత లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ, హై జంప్ కానీ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 800 మీటర్స్ రన్ వచ్చేసి 170 సెకండ్స్లో జనరల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 200 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 100 మీటర్స్ రన్ చూసుకున్నట్లయితే 15 సెకండ్స్లో జనరల్ క్యాండిడేట్స్, 16.5 సెకండ్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఎన్ని కేజెస్ ఉంటాయి, ఎన్ని మీటర్స్ వేయాలనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మొత్తం 3 ఈవెంట్స్ ఉంటే టోటల్గా అందులో మీరు 2 ఈవెంట్స్ అనేవి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ 2 ఈవెంట్స్లో ఖచ్చితంగా మీకు 100 మీటర్స్ రన్ అనేది ఉంటుంది. ఈ 100 మీటర్స్ రన్ అని మీరు 20 సెకండ్స్లో కంప్లీట్
కంప్లీట్ చేయాలి. తర్వాత మిగిలినటువంటి లాంగ్ జంప్, షార్ట్ పుట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ తీసుకున్నట్లయితే 2.5 మీటర్స్ మీరు లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ అయితే 4 kgs వెయిట్ ఇస్తారు. 3.75 మీటర్స్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ట్రేడ్ టెస్ట్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 35 చూసుకున్నట్లయితే candidates who qualify in the above physical efficiency test will be required to appear and qualify in a trade test అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ట్రేడ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారనమాట. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది ఏంటంటే పైన ఇచ్చినటువంటి ఒక ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ టెస్ట్ ఏ ఈవెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సెట్టింగ్ ఆఫ్ ట్యాప్ పిట్ క్లియరెన్స్, సిలిండర్ హెడ్ నట్ టైటనింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, దానికి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 5, మ్యాక్సిమం మార్క్స్ 10, మినిమం మార్క్స్ 5 అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా టోటల్ అన్ని 10 ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి 10 ఈవెంట్స్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం మార్క్స్ 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింగ్ పిన్ ప్లే అడ్జస్ట్మెంట్ చేయాలి, అటెండింగ్ ఎయిర్ లాక్ అనేది చేయాలి, తర్వాత 4 వీల్ బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, క్లచ్ మాస్టర్ అనేది చేయాల్సి ఉంటుంది, తర్వాత క్లచ్ డిస్క్ చేంజింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వెహికల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి విషయాలన్నమాట. తర్వాత ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్ అండ్ హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా రిటన్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ కోడ్ నెంబర్ 34కి ఏ విధంగా ఉంటుంది అంటే టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. 200 మార్కులకి 200 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. సో 3 అవర్స్లో మీరు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 35 చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారు. 3 అవర్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36 చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 3 అవర్స్లో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ 30% అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. ఇంకా ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి. ఇంకా 35 అండ్ 36కి సంబంధించి చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ట్రేడ్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ని, డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ని 100 మార్క్స్ వరకు కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ రెండింటిని కూడా చూసుకొని రిటన్ టెస్ట్ ప్లస్ ట్రేడ్ టెస్ట్ ప్లస్ డ్రైవింగ్ టెస్ట్, సో ఇవి కూడా చూసుకొని వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఫైనల్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా శాలరీ ఏ విధంగా ఉంటుంది ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే మొత్తం పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 35 అండ్ 36కి చూసుకున్నట్లయితే 16,400 నుంచి 49,870 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు సిలబస్ చూద్దాము. ఫ్రెండ్స్, నేను మీకు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ని అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ని రెండింటిని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సిలబస్ పీడిఎఫ్ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి 2018కి సంబంధించి. సో సిలబస్ విషయానికి వస్తే పోలీస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన పోస్ట్ కోడ్ నెంబర్ 34 ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి టాపిక్స్ అడుగుతారు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియోకి సంబంధించిన టాపిక్స్ వస్తాయి, తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అడుగుతారు, అండ్ టెలిఫోన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి 4 టాపిక్స్ నుంచి ఎవరైతే పోస్ట్ కోడ్ నెంబర్ 34కి అప్లై చేస్తారో ఐటీ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన పోస్టులకి వారికి ఈ సిలబస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ 4 టాపిక్లు అనేవి ఉంటాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ టెలిఫోన్ సిస్టమ్కి సంబంధించిన ఈ యొక్క సిలబస్ అయితే ఉంటుందన్నమాట. సో సబ్ టాపిక్స్ ఏంటనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. తర్వాత చూసుకున్నట్లయితే మెకానిక్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో పోస్ట్ కోడ్ నెంబర్ 35 దానికి సంబంధించి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి వస్తాయి. ఓఎంఆర్ బేస్డ్లో అప్పుడు కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు ఆటోమొబైల్స్, 4 and 2 stroke స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్, అలాగే డైనమో, కట్అవుట్, ఫ్యూజెస్, సెల్ఫ్ స్టార్టరు, వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్, బ్రేక్స్, ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, వీల్ అలైన్మెంటు, ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ టాపిక్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇవి బాగా చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే డ్రైవర్కి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దీనికి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే
దీనికి వచ్చేసి ఈ పర్టికులర్ సిలబస్ అయితే ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. మెయింటెనెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే డ్రైవర్ డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్, బ్యాటరీ మెయింటెనెన్స్, ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీకి సంబంధించి, టైర్స్ మెయింటెనెన్స్ అండ్ రొటేషన్కి సంబంధించిన ఈ యొక్క సిలబస్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 34, 35 అండ్ 36కి సంబంధించిన సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ లాంటివి ఏమీ అడగరు, ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్సే. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పోలీస్ కమ్యూనికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పినటువంటి తెలంగాణ జనరల్ స్టడీస్కి సంబంధించిన 12,600కి సంబంధించిన బిట్స్ యొక్క పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.